హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి వచ్చేసి పాత శారీకి ఉన్న లేస్లు అనమాట. వీటితోటి మీకు ఒకటి మంచి ఇంటికి ఉపయోగపడే ఐటమ్ అయితే చూపిస్తాను. ఇవి మూడు కూడా ఒకటే శారీకి వచ్చిన లేస్లు అనమాట. ముందుగా ఈ గ్రీన్ లేస్ అయితే తీసుకున్నాను. ఇది చాలా స్మూత్ గా ఉంది. ఈ లేస్ అయితే తీసుకొని నేను ముందుగా గుమ్మం సైజ్ అయితే చూసుకున్నాను. నాకు ఎంత క్వాంటిటీలో కావాలో ఆ సైజులో అయితే తీసుకున్నాను. ఇలా ఎంతైతే కావాలో చెక్ చేసుకొని కట్ చేసేసుకున్నాను. మీరు ఒకవేళ చేసుకోవాలనుకుంటే తప్పకుండా గుమ్మం సైజ్ అయితే చూసుకోండి. ఇప్పుడు ఈ లీఫ్ షేప్ లో ఉన్న ఫ్లవర్ డిజైన్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు వీటిని ఈ పైన పార్ట్ కి ఈ విధంగా పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. మీ దగ్గర మిషన్ ఉంటే 1 by 1 పెట్టేసుకుంటూ కుట్టేసుకోవచ్చు. కానీ చేత్తో కుట్టుకున్నా కూడా ఈజీగానే అయిపోతుంది. ఈ విధంగా పెట్టుకొని నేను కుట్టేస్తున్నాను. మీ దగ్గర కూడా ఇలాంటివి పాత చీరవి లేసులు ఉంటే పడేయకుండా ఇంటికి ఉపయోగపడేలాగా ఏదో ఒకటి చేసేసుకోవచ్చు. వీటికి ఏ ఖర్చు కూడా పెట్టనవసరం లేదు. ఖాళీగా ఉన్న టైంలో ఈజీగా కూర్చొని చేసేసుకోవచ్చు. ఇలా కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ 3 అయితే వేసేసుకున్నాను. సేమ్ ఇప్పుడు నేను ఒకటి కుట్టాను కదా, అదే విధంగా అన్నిటిని పెట్టుకొని కుట్టేసుకోవాలి. మనకి ఎంతెంత దూరంలో కావాలో చూసుకొని పెట్టుకొని కుట్టేసుకోండి. ఇలా 1 by 1 పెట్టుకుంటూ కుట్టుకుంటే చూడండి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది అనమాట. చూడడానికి మామిడాకులు లుక్ అయితే వచ్చేస్తుంది. చూడండి ఇలా అన్నీ అయితే కుట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు ముందుగా చూపించాను కదా ఒక లేస్, ఈ లేస్ని అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా శారీకి వచ్చిందే. ఇప్పుడు దీన్ని ఈ గ్రీన్ కలర్ లేస్ పైన అంటిస్తున్నాను. అంటే చూడడానికి ఇంకా గ్రాండ్గా కనిపించడానికి ఇలా గ్లూ తీసుకొని ఫెవిబాండ్ గ్లూ అప్లై చేసుకున్న తర్వాత లేస్ని అయితే అంటించేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర మిషన్ ఉంటే ఈ గమ్ కొనాల్సిన అవసరం కూడా మీకు లేదు. మిషన్తో ఈజీగా కుట్టేసుకోవచ్చు. లేదంటే ఇలా 15 రూపీస్ ఫెవిబాండ్ తీసుకొని ఈ విధంగా అంటించేసేసుకోవాలి. ఇంకా ఇది తప్ప మీకు ఇంకా వేరే ఖర్చు ఏమీ ఉండదు. గమ్ మాత్రం త్వరగా అంటుకోవాలంటే ఫెవిబాండ్ మాత్రమే తీసుకోండి. ఇంకా వేరే ఏ బ్రాండ్స్ అయినా అంటుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఫెవిక్విక్ అయితే అసలు యూజ్ చేయొద్దు, అంటుకోదు. ఈ విధంగా కొంచెం కొంచెంగా అప్లై చేసుకుంటూ అంటించుకుంటున్నాను. ఇప్పుడు ఈ లాస్ట్ కార్నర్ దగ్గర అయితే ఈ విధంగా ఫోల్డ్ చేసి అంటించుకుంటున్నాను. కట్ చేయలేదు. చూడండి ఇలా మొత్తం అవుట్లైన్ అయితే వేసేసుకున్నాను. చూడడానికి ఇప్పుడు చాలా బాగుంది కదా, పైన కింద అంటించేసేసిన తర్వాత. ఇప్పుడు వీటిపైన ఏమైనా డిజైన్ వేసుకోవాలనుకుంటే మీ దగ్గర ఏమైనా ఉంటే వేసుకోండి. నా దగ్గర ఈ మిర్రర్స్ అయితే ఉన్నాయి, అందుకనేసి అంటించుకుంటున్నాను. మీ దగ్గర ఏమీ లేకపోతే స్కిప్ చేసేయచ్చు. స్కిప్ చేసినా కూడా చాలా బాగుంటుంది చూడడానికి. కాకపోతే నా దగ్గర మిర్రర్స్ ఉన్నాయి కాబట్టి నేను అంటించేస్తున్నాను. మీ దగ్గర వైట్ పెయింట్ ఉన్నా కానీ డాట్స్ కూడా పెట్టుకోవచ్చు, చూడడానికి బాగుంటుంది. చూసారు కదా, మనకు పనికిరావు అనే వాటితోటి ఏదో ఒక విధంగా పనికొచ్చే విధంగా చేసుకోవచ్చు. మిర్రర్స్ మొత్తం అంటించేసుకున్న తర్వాత ఇలా లేస్ తీసుకున్నాను. ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాను. ఆ సైడ్ ఈ సైడ్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చివర్లో అయితే నేను కుట్టేసుకున్నాను. ఆ చివర ఈ చివర ఈ విధంగా కుట్టేసుకుంటే మనకి తగిలించుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. చూడండి ఈ విధంగా అయితే కుట్టేసుకున్నాను. ఈ చివర ఆ చివర 2 చివర్లు కుట్టేసుకున్నాను. ఫైనల్లీ దీని లుక్ అయితే చూసేయండి ఎంత బాగుందో. చూడండి దీన్ని ఇలా గుమ్మానికి తగిలించుకుంటే ఎంత బాగుంది కదా, చూడడానికి చాలా బాగుంది. పనికి రాదు పడేయాలి అనే దాన్ని ఇలా అందంగా చేసేసుకోవచ్చు. చూడండి మీకు ఈ లుక్ బాగా నచ్చిందా? అంటే ఫస్ట్ దాని లుక్ బాగా నచ్చిందా? ఇప్పుడు సెకండ్ వన్ చూపిస్తాను చూడండి. ఇలా బాగుందా? ఫస్ట్ది సెకండ్ది 2 ఒకటే, కాకపోతే ఆ పైన ఉన్న గ్రీన్ పార్ట్తో ఇలా లీవ్స్ అయితే కట్ చేసి అంటించేసాను. మీకు నచ్చితే ఇలా కూడా ట్రై చేయండి. ఈ రెండిట్లో మీకు ఏ దాని లుక్ బాగా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడియా ఎలా అనిపించిందో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.